నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్ కు స్వాగతం. దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దేశ ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ పాలనను విశ్వసిస్తూ విజయాన్ని అందిస్తున్నారని గజ్వేల్ మండల బీజేపీ అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అధ్యక్షులు మనోహర్ యాదవ్లు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ నేతృత్వంలో మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా టపాకాయలు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో అన్ని వర్గాల ప్రజలకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రపంచంలోనే మోడీ పాలన సుస్థిర పాలన అని దేశ ప్రజలు నమ్మి మూడోసారి దేశ ప్రధానిగా అధికారం ఇచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో అమలు కాని హామీలు ప్రజలకు చెప్పినా మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదని, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఎల్లు రామరెడ్డి, బీజేపీ నేతలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో అఖండమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకోవడం శుభపరిణామం. దానిలో భాగంగానే ఈరోజు మా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకొని ఈరోజు బీజేపీ కుటుంబ సభ్యులందరం ఈరోజు సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. దీని వెనుక ఏదైతే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ విజయం వెనుక ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీని నమ్మి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద విశ్వాసం ఉంచారు కాబట్టి ఈరోజు ఏదైతే ఇండియా కూటమికి పెద్ద ఎత్తున పట్టం కట్టడం జరిగింది. ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేస్తూ ఈరోజు బీజేపీ మీద నరేంద్ర మోడీ గారి మీద అవాక్కులు పేల్చిన రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూటిగా సమాధానం చెప్తా ఉన్నాం. మీరు తెలంగాణలో 6 గ్యారెంటీల పేరుతోని తెలంగాణ ప్రజలను మోసం చేసి ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చారో అదే విధంగా మీరు మహారాష్ట్రలో కూడా అధికారంలోకి వద్దామని చెప్పి అసంబద్ధ హామీలు ఇచ్చి గెలవాలని మీరు ప్రయత్నం చేసిరు. అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కు చెంపపెట్టు లాంటి తీర్పిచ్చిరు. దాంట్లో కూడా రేవంత్ రెడ్డికి ఇది ఒక చెంపపెట్టు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఏదైతే శివసేన ఈ యొక్క బాల్సాహెబ్ ఈరోజు థాక్రే గారి వారసుడైన సిద్ధాంత వారసుడైన ఏక్నాథ్ షిండే గారికి పట్టం కట్టడం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ గతంలో ముఖ్యమంత్రి చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఈరోజు హక్కును చేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒక అవినీతి శరద్ పవార్కు సంబంధించినటువంటి ఏదైతే నేషనల్ కాంగ్రెస్ ఉందో దాంట్లో కూడా ఈరోజు ఒక నిజాయితీ గల నాయకుడు అజిత్ పవార్ గారికి ఈరోజు ప్రజలు వీళ్ళందరి వైపున ఉండి ప్రజల విశ్వాసంను ఈరోజు నమ్మి బీజేపీకి పట్టం కట్టారో అదేవిధంగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తుందని మేము మరి ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. రేపు తెలంగాణలో కూడా ఇక్కడ అయితే కాంగ్రెస్ను పొందబెట్టి ఈరోజు బీజేపీలోకి రావడానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. ఈ యొక్క నెరవేర్చలేదు ఇప్పటికైనా 6 గ్యారెంటీలు పూర్తిగా లేదంటే నెరవేర్చకపోతే నేను ఎమ్మడ పడతాం. 6 గ్యారెంటీలు నెరవేర్చేదాకా నేను వదిలిపెట్టామని చెప్పి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర సర్కారు తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతా కీ